కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక మహమ్మద్ కాలనీలో ఉన్న ఎంపీపీ స్కూల్ నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు చెన్నయ్య మరియు రఘురామిరెడ్డిలు హాజరయ్యారు. వీరికి పిల్లలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అతిథులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు బి విజయమ్మ బహుమతులను పంచిపెట్టారు. అనంతరం విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఓ మారుమూల పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో స్కూల్ను అత్యున్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రధానోపాధ్యాయులు పాలకొండు గోపాల్ రెడ్డి మరియు టీచర్లు ప్రభుదా శ్రీదేవి విజయమ్మ ప్రత్యేకంగా అభినందించి వారి చేతుల మీదుగా సత్కరించారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని హైస్కూల్ వెళ్తున్న బాలబాలికలను ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఖాజా రహమతుల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చల్లని చూపులు చూస్తూ ఈ మా ఉపాధ్యాయులందరి మీద కూడా మంచి అభిప్రాయం కలిగి ఉన్నటువంటి గౌరవనీయులు అట్లే మాకెంతో అభిమాని, చాలా ఇష్టమైన వ్యక్తి, మండలంలో చక్కని విద్యా వ్యవస్థను రూపుదిద్దుతూ మంచి ఎంఈఓగా ఇద్దరిని వలపట దాపట గోపవరం మండలానికి విద్యా వ్యవస్థను ఒక మంచి రూపురేఖలు దిద్దుతూ విద్యాశాఖను అభివృద్ధి పరుస్తూ ఇప్పుడే మా ప్రభుదా సార్ గతంలో మండలం ఎన్నో విధాలుగా కూడా కొన్ని లోటుపాట్లు కలిగి విద్యా వ్యవస్థ సక్రమంగా నడిపే దాంట్లో లోపాలు ఉన్నటువంటి ఈ మండలంలో ఈ వ్యవస్థను మంచి రూపురేఖలు దిద్దుతూ అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఉన్నతంగా ఉన్న ఒక వ్యవస్థను మంచిగా నడిపించేటటువంటి గౌరవనీయులు మరి ఈ ఇద్దరు ఎంఈఓలు చెన్నయ్య సారు రఘురామిరెడ్డి సారు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లే ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచి వ్యక్తి, చాలా సహృద్భావమైనటువంటి వ్యక్తి. మరి మీరందరూ కూడా ఎన్నుకొని మనం ఖాజా రహమతుల్లా గారికి ఈ పాఠశాలలో మా ఉపాధ్యాయులలో గత 8 పాఠశాలను ఒక మంచి ఈ ఏరియాలో చాలా విశాలమైనటువంటి ఏరియా, ఒక విధాలైనటువంటి అన్ని కమ్యూనిటీలు ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయినట్టు వచ్చినటువంటి ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి ఏరియా, పరిపరి విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి జనాలు ఉన్నటువంటి ఏరియాలో ఈ పాఠశాల ఒక మంచి రూపురేఖ, ఒక అభివృద్ధి పథంలో ఉండే విధంగా నడిపేటటువంటి మా మిత్రుడు ప్రభుదా సార్ గారికి, అట్లే విద్యా వ్యవస్థలో నాతో పాటు మేము ముగ్గురము ఒకటేసారి వచ్చాము. నేను, విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం. మరి కేవలము తరగతికే పరిమితమయ్యి విద్యార్థుల యొక్క ఉన్నతినే కోరుకునేటటువంటి మరి మా సహ టీచర్లు అనాలా, నా సహోదరులు అని నేను చెప్పుకోవాలా. ఎందుకంటే నేను ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా ఒక సోదర తమ్ముళ్ళలాగా ప్రభుదాసు, చెల్లెలులాగా ఈ విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం ఇద్దరు కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటూ కేవలం ఈ పాఠశాల ఇంత బాగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉండి గత 2-3 సంవత్సరాలలో మంచి రూపురేఖలు దిద్దుకొని విద్యార్థులు గోడ కిందనే ఉన్నటువంటి పక్కనే ఒక మంచి పెద్ద ప్రైవేట్ స్కూల్లో ఉండే పరిస్థితిలో మన స్కూల్లో 105 మంది విద్యార్థులు ఉండే విధంగా మీ అందరి తల్లిదండ్రులందరికీ ఈ పాఠశాల మీద ఉన్న నమ్మకాన్ని కలిగించే ఈ ఉపాధ్యాయులందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అట్లే అంతకన్నా కొద్దిగా ఎన్నికరమ్మ నువ్వు కొద్దిగా 10 లక్షలు ఆయనకి ఇష్టదైవమైనటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి మరి ఇక్కడ ఆయన శిల్పంలో ఉంది. ఆయన చాలా ఇష్టడు వేణుగోపాల స్వామి దేవుని పట్టమని ఆయన ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా మరి మనం ఆయన ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా ముఖద్వారంలో పెట్టుకోవాల్సిందిగా మరి మనం అందరూ సంబోధించారు. విలేకరుల మిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. నాన్న మిమ్మల్ని ఎక్కువ దాడి ఇబ్బంది పెట్టాము. ఒక 20 నిమిషాలు ఓపిక వినాలా ఎన్నో వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలిసిన వాళ్ళు చాలా ఉపయోగం అని చెప్తాను. ఒకరోజు కాస్త 5 నిమిషాలు. ముఖ్యంగా ఈరోజు స్కూల్ డే జరుపుతున్నారు. అంటే స్కూల్ డే అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్ చేయడము, కొత్త అడ్మిషన్లు చేర్చుకోవడము, అదేవిధంగా ఎండాకాలం కాదు చేయలేరేమో కొన్ని పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా నేర్చుకున్నారా? డ్యాన్స్ ఒకటి ఏం లేదు కదా, సాంగ్స్ అంటే మనకు టైం లేదు, మామూలుగా సాయంత్రం వరకు పిల్లలు ఉత్సాహపరిచి నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలా, స్కూల్కి రావడం చేయడం, కొత్త అడ్మిషన్స్ అన్ని కూడా చేసుకోవాలి. సార్ అన్నీ చెప్పిండు. ఈ స్కూల్ గురించి చెప్తే ఫస్ట్ 3 టీచర్లు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా మీ అందరికి తెలుసు కదా, నేను 2015లో ఇక్కడ నేను ఎంబీ ఓపెన్ చేస్తున్నప్పుడు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. మళ్ళీ రేషన్ వేసినప్పుడు 2 మళ్ళీ 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే మన గోపాల్ రెడ్డి గారి యొక్క సామర్థ్యము, ఆయన తపన ఒక మాట చెప్తున్నా. 4వ పోస్ట్ వచ్చింది మేడం గారు వచ్చారు. ఆమె అంటే ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఎంబీ ఓపెన్ చేసినప్పుడు ఆమె టీచర్గా పనిచేస్తుంది. ఆమె సిన్సియారిటీ నాకు తెలుసు. రంగసముద్రం ఆమె బాగా పనిచేస్తుంది. రామయ్య సార్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్. నేను చాలా చిన్నవాడిని వయసులో, నా గురువు ఆయన. నేను ఏదో చూస్తే నమస్కారం, నేను చూడగలిగి దానికే చూడదు ఆమె నమస్కారం సార్ అంటే వాళ్ళకు వాళ్ళ నాయనగారు కావచ్చు, వాళ్ళ తల్లిగారు కావచ్చు, వాళ్ళని క్రమశిక్షణ నేర్పించారు. వాళ్ళు ఒక బెస్ట్ టీచరు. నాకు ఫోన్ చేసింది, ఎవరు వస్తారు సార్ అంటే పలానా అబ్బాయి చేయండి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉన్నది. డైస్లో ఎక్కని పిల్లలు ఉన్నారు అంటే మన దగ్గర వస్తున్నారు. మన చైల్డ్ పిల్లలు ఎక్కడ ఎక్కించాము వచ్చింది ఒక అసిస్టెంట్ స్కూల్. ఈమె కూడా కాళ్ళకు నమస్కరించుకోండి.
అందరికి బాగా అందరూ విద్య సార్ రెండు చేతులతో దీవించండి. రైట్ బాగా చదవాలా, బాగా చదువుకొని మీరందరూ మంచిగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలి. చాలా చాలు సార్. నేర్చుకోవాలా, ఒక తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవాలి, పిల్లవాళ్ళు ఒక ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకోవాలా, పుస్తకాల ద్వారా చదివైనా నేర్చుకోవాలా, అనుభవంతోనైనా నేర్చుకోవాలా. అనుభవం ఆ విధంగా నేను నేర్చుకున్నాను. ఆయనలో కోపం ఉండదు, కోపం ఒకసారి నేనే అసలుకు ఆయన నుంచి ఇప్పుడు నాకు ఒక లక్షణం అబ్బింది. అంటే కోపం ఉండకూడదు, మనిషికి ఎప్పుడు స్మైల్గా ఉండాలా. అది ఇందాక సాయంత్రం కూడా చెప్పిన ఈ నుంచి చేస్తుంది ఒకరిసారి నేను. కాబట్టి మరి సారు యొక్క పదవి కాలము అయిపోయింది. రేపు వచ్చే నెల 31న అధికారిత్యా పదవి నుంచి విరమణ చెబుతారు. కానీ మనకు దగ్గరికి అనతి కాలంలోనే వచ్చినప్పటికీ పాఠశాల పైన పిల్లలకు ఏమాత్రం కుండపడకుండా, ఉపాధ్యాయులు కష్టపెట్టకుండా మరి పాఠశాల అనేక విధాలుగా తన సొంత ఖర్చులతో మొత్తం గ్రౌండ్ అంతా బాగా శుభ్రం చేసుకోవడము, ఇంకా అతనే స్వయంగా తన జోబు నుంచి ఖర్చు పెట్టారు. ప్రగతి ఏదైనా సరే ఒక అభివృద్ధి జరగాలంటే ఖర్చు పెట్టాలి. ప్రభుత్వమైనా సరే, మన ప్రైవేట్గా మన కుటుంబం అయినా సరే, దాచి పెట్టుకుంటే అభివృద్ధి రాదు, ఖర్చు పెడితే అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా సారు తన యొక్క అందరి యొక్క కృషి ఫలితం అయితేనే ఈ బిడ్డలు ఈ రకంగా ఈ చదువులో ఉంటారు, ఈ పాఠశాల అభివృద్ధిలో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నా అదృష్టంగా భావిస్తూ నేను కూడా ఈ 2 సంవత్సరాలలో నాకు నా పైన చూపించినటువంటి ఆదరాభిమానం ఏం కాదు బా. ఫోటో కూర్చోండి, మీరు కూర్చోండి, పిల్లలకి ఫోటో బాగా చేశారు. మేడం రండి, మేడం సార్ రండి. ఏం కాదు మేడం, బాగా కొట్టండి, క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే ఇక్కడి బంగారు టీచర్లు ఈ స్కూల్కి రావడం ఎంతో నాకు, నేను ఈ స్కూల్కి వచ్చి మీ అందరూ మా అన్న తర్వాత అంత హితోధికంగా మీ కోసం కృషి చేసే మేడం. మేడం రా, మీకు ఏది కావాలన్నా పాపం తన ఖర్చులతో తీసిస్తుంది. టీచర్లమే
ప్రభుదాస్ సార్ ఫస్ట్ నాడు నేను జాయిన్ అయినా, విజయం మేడం జాయిన్ అయింది. ఎట్రా స్వామి ముగ్గురం టీచర్లము 5 తరగతుల్లో నేను రిటైర్మెంట్లో ఉండా, నాకు అన్ని సెలవులు అమెరికాకు పోవాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలని నేను సెలవు పెడితే ఈ బడి ఎట్లా ఇబ్బంది అని నేను విపరీతంగా నేను ఆలోచన చేసే సమయంలో మహానుభావుడు రఘురామరెడ్డి సార్ రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేశాడు. సార్ మీ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది? 83 ఉంది సార్ అన్న. మరి లేదే 79 కనపడుతుంది. నువ్వు నాకు రేపు పొద్దున్న 9:30 కల్లా స్కూల్ తెలిసే తల్లికి నువ్వు 8 మంది పిల్లలు చేర్చి 85 స్ట్రెంత్ చేస్తే నీకు ఒక టీచర్ని ఇస్తా కదా అని. నేను రాత్రి 10 గంటలప్పుడు నిద్రలేసి తల్లికి నాకు నేను నిద్రపోవాలా.